హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పర్ఫెక్ట్ పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చెక్కలు చేయడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ స్పెషల్గా వేసి కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సూపర్గా చేసేస్తారు. ఈ వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సూపర్గా చేసేసుకుంటారు. అయితే ఈ చెక్కలను కూడా నేను 3 విధాలుగా చేశాను. దీంట్లో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి, కానీ ఎలా చేసినా కూడా ఈజీగా చేసేస్తారు. మరి సూపర్ టేస్టీ పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే 1 కేజీ పాతవైన దొడ్డు బియ్యాన్ని తీసుకొని వాటిని గిర్ని పట్టించి ఇలా పిండి రెడీ ఉంచుకోవాలి. దీన్ని జల్లెడ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. ఇట్లా చెక్కలు చేసుకోవడానికి మాత్రం పాతవైన బియ్యమే, అంటే దాదాపు 1 ఇయర్ దాటిన బియ్యం అయితేనే బాగుంటాయి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 3 పచ్చిమిర్చిలను ఇలా కట్ చేసి వేసేస్తున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కారం పొడి కూడా వేస్తాను కాబట్టి మిర్చి కొంచెమే వేస్తున్నాను. తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను. అలాగే మామూలు సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత 1.5 టీ స్పూన్ వరకు ధనియాలను కూడా వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి వీటిని మిక్సీ పట్టాలి. చూడండి, ఈ విధంగా ఉండేటట్టు మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ ఉంచిన వరిపిండి తీసుకొని దీంట్లోకి కారం పొడి వేస్తున్నాను. నేనైతే ఇక్కడ కొంచెం కారం పొడి అలాగే కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను. లేదంటే ఏదైనా ఒకటి పర్ఫెక్ట్ టేస్ట్ ఉండేలాగా వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే కేజీ పిండికి 3 పచ్చిమిర్చీలు అలాగే 1/2 టీ స్పూన్ కారం పొడి వేశాను. తర్వాత 3/4 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసేసాను. మీరు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఉప్పు. తర్వాత 100 గ్రామ్స్ వరకు నువ్వులు వేస్తున్నాను. నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటాయి అప్పాలు. అలాగే ఈ చలికాలం నువ్వులు కూడా చాలా మంచివి కాబట్టి 100 గ్రామ్స్ వరకు వేస్తున్నాను. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేశాను. కలర్ అంతగా నచ్చకపోతే పసుపును స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు పిండిని మంచిగా కలపాలి. ఎందుకంటే అన్ని పొడివే వేసాం కాబట్టి ఒకసారి మంచిగా కలిపితే అన్నీ కూడా సమానంగా కలుస్తాయి. కాబట్టి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు బాగా చిన్న కట్ చేసిన కరివేపాకు వేస్తున్నాను. చెక్కలు చిన్న సైజులో ఉంటాయి కాబట్టి ఈ ఆకులు కూడా చిన్న సైజులోనే కట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర ఆకు కూడా వేస్తున్నాను. కొత్తిమీర ఆకు అలాగే కరివేపాకు 1 కప్పు చొప్పున వేస్తున్నాను. అంటే కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, ఇవి కొంచెం టేస్టీగానే ఉంటాయి ఎక్కువైనా కూడా. ఇప్పుడు మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మొత్తం కూడా వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి నేను పెసరపప్పు వేస్తున్నాను. ఈ పెసరపప్పును కనీసం గంట సేపు అయినా నానబెట్టాలి, అప్పుడే బాగుంటుంది పప్పు. లేదంటే కొంచెం గట్టిగా అవుతుంది పప్పు వేయించిన తర్వాత. కాబట్టి పప్పును 1-2 గంటలైనా పర్వాలేదు, మంచిగా నానబెట్టుకుంటేనే బాగుంటుంది. ఇంకా కొంచెం గోరువెచ్చని వాటర్ వేసి నానబెడితే బాగుంటుంది పప్పుని. ఇది నేను 1 కప్పు వరకు పప్పు తీసుకొని దీన్ని 2 గంటలు నానబెట్టేసి ఇలా వేసేస్తున్నాను. పెసరపప్పుకు బదులుగా శనగపప్పు కూడా వేసుకోవచ్చు, లేదంటే మినపప్పు కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఇదంతా కూడా మంచిగా నీళ్ళు వేయకముందే బాగా కలిసేటట్టు కలపాలి. ఎప్పుడు కూడా వాటర్ వేసిన తర్వాత అన్నీ సమానంగా కలవవు కాబట్టి అన్నీ మంచిగా కలిసేటట్టు కలిపిన తర్వాత ఇప్పుడు కావాలంటే ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయినాయా లేదా అనేసి. ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువ అయినట్టయితే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇట్లా టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అయితే ఇక్కడ నేను చల్లటి నీళ్ళు, అంటే రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్నే తీసుకుంటున్నాను. అలాగే నూనె కూడా ఏది వేయలేదు. ఇలా చల్లటి నీళ్ళతో కలిపితేనే బాగుంటుంది పిండి. అలాగే అప్పాలు వేయించేటప్పుడు కూడా ఎక్కువ నూనె పీల్చేది కాబట్టి ఇట్లా చల్లటి నీళ్ళు వేస్తేనే బాగుంటుంది. అయితే తీసుకున్న పిండిని ఒకేసారి మొత్తం ముద్దలాగా చేసుకోకుండా కొంచెం కొంచెంగా నీళ్ళు కలుపుకుంటూ ఇట్లా పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే పప్పులో కానీ ఆకులలో కానీ వాటర్ ఉంటాయి కాబట్టి ఒకేసారి మనకు తగ్గట్టుగా కలిపి పెట్టేస్తే అది తర్వాత చివరికి వచ్చేసరికి పిండి మెత్తగా అవుతుంది. కాబట్టి వీలైనంత గట్టిగా ఉండేటట్టే కలిపేసి ఇట్లా ఒక గిన్నెలో పెట్టేసి దీనిపైన మూత పెట్టేసేయండి. బియ్యం 1 కేజీ కానీ 2 కేజెస్ కానీ తీసుకున్నప్పుడు మాత్రమే ఇట్లా చేయండి. 1/2 కేజీ 1/2 కేజీ అయితే డైరెక్ట్గా చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం కొంచెంగా మనకు అనుకూలంగా ఉన్నంత వరకు పిండి తీసుకొని కొంచెం కొంచెం నీళ్ళు చల్లుకుంటూ ఇట్లా మెత్తగా అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. అంటే మనకు చేయడానికి అనుకూలంగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా రావాలి, అలాగే అప్పాలు కూడా పగలకుండా రావాలి అంటే కొంచెం ఎక్కువసేపు కలుపుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఎక్కువసేపు కలపడం వల్ల పిండి ఎంత సాఫ్ట్గా అయ్యిందో.
తర్వాత ఈ పిండిని కొంచెం కొంచెంగా దాదాపు గులాబ్ జామున్ చేస్తాం కదా ఆ సైజులో ఉండేటట్టు ఇలా ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. మనకు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి వీటిని మాత్రం అంటే ఉండలను మాత్రం ఫస్టే చేసుకొని రెడీ ఉంచుకోవాలి. ఇట్లా చేస్తే చెక్కలు చేసేటప్పుడు ఈజీగా అవుతాయి కాబట్టి ఈ రకంగా ఉండలన్నీ కట్టేసి రెడీ ఉంచుకోవాలి. ఈ ఉండలు కూడా ఎక్కువసేపు అయితే పగిలిపోతాయి కాబట్టి ఇవి ఆరకుండా ఉండడానికి కోసం ఒక క్లాత్ కప్పేసి రెడీ ఉంచుకోవాలి. నేను 3 విధాలుగా చెక్కలు చేసి చూపిస్తానన్నాను కదా. ఫస్ట్ అయితే గ్యారెలు చేసే ప్రెస్ తీసుకొని దానిపైన ఒక కవర్ వేసేసి దానికి ఇట్లా 2 సైడ్ల కూడా ఆయిల్ అప్లై చేయాలి. అంటే పైన సైడ్ కింద సైడు ఇలా ఆయిల్ అప్లై చేసి ఉంచాలి. తర్వాత దీంట్లోకి నేనైతే 3 ఉండలు పెట్టేస్తున్నాను. అంటే ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి 3 పెట్టేస్తున్నాను, లేదంటే 2 కూడా పెట్టవచ్చు. తర్వాత దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసి ప్రెస్ చేస్తే సరిపోతుంది. 3 చెక్కలు అయితే ఎట్ ఏ టైం చేసేసుకోవచ్చు. మామూలుగా ఒక్కటొక్కటి కాకుండా ఇట్లా 2 లేదంటే 3 చేసుకుంటే ఈజీగా అయిపోతాయి కాబట్టి ఇట్లా చేస్తున్నాను. తర్వాత ప్రెస్ కాకుండా మామూలుగా చేసుకోవాలంటే ఇలాగే 2 కవర్లు తీసుకోవాలి. ఈ సైజులో ఉన్న కవర్లు 2 తీసుకొని రెండింటికి కూడా ఇట్లా ఆయిల్ అప్లై చేయాలి. తర్వాత వీటిపైన ఒక్కొక్క ఉండ ఇట్లా పేర్చుకోవాలి. అయితే ఒకటికి ఒకటి అంటుకోకుండా ఉండడానికి ఇట్లా కొంచెం గ్యాప్ పెట్టేసుకోవాలి. వీటిపైన మనకు కవర్ ఎంత పెద్ద సైజులో ఉంటే అన్ని ఉండలు పడతాయి కాబట్టి ఇట్లా పెట్టేసిన తర్వాత దానిపైన ఇంకొక కవరు ఇట్లా కప్పేసిన తర్వాత అడుగు సమానంగా ఉన్న ఏదైనా స్టీల్ బాక్స్ తీసుకొని ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇట్లా బాక్స్తో ప్రెస్ చేస్తున్నప్పుడు మాత్రం ఒకేలాగా ప్రెస్ చేయకుండా రౌండ్గా అనుకుంటూ ప్రెస్ చేస్తే చుట్టూ కూడా సమానంగా వస్తాయి. లేదంటే చివర్లు సన్నగా వచ్చి మధ్యలో మందంగా ఉండిపోతుంది. అది నూనెలో వేయగానే చివర్లన్నీ కూడా మాడిపోతే మధ్యలో అయితే మెత్తగా ఉంటాయి చెక్కలు. కాబట్టి ఇట్లా రౌండ్గా అనుకుంటూ ప్రెస్ చేయాలి. అప్పుడే అన్నీ సమానంగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, అన్నీ సమానంగా వచ్చాయి కాబట్టి వీటిని తీసుకొని ఒక క్లాత్ పైన వేసేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఈ విధానం బాగా నచ్చింది. అలాగే తక్కువ టైంలో ఎక్కువ చేసుకోవచ్చు కాబట్టి నాకైతే ఇది పర్ఫెక్ట్గా నచ్చింది. తర్వాత ఇదే కవర్ పైన సేమ్ ఇంతకు ముందులాగానే ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఉండాలి ఇట్లా పేర్చినట్టుగా పెట్టేయాలి. తర్వాత ఇంతకుముందు పైన కప్పిన కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని ఇంతకుముందు స్టీల్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ స్టీల్ బాక్స్కి ఇట్లా చుట్టేసిన తర్వాత చివరికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి, లేదంటే అంటుకుంటుంది కాబట్టి ఇట్లా ఆయిల్ అప్లై చేసేసి ఇట్లా ఉండల పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇట్లా వచ్చేస్తాయి. ఇది కూడా బాగానే ఉంది కానీ కొంచెం ఎట్లా లేట్ అవుతుందేమో అనిపిస్తుంది. కానీ ఇలా చేయడం కూడా బాగానే ఉంది. మీకు ఈ 3 విధానాల్లో ఏ విధానం నచ్చితే అట్లా చేసేయండి. ఇవన్నీ చేసిన తర్వాత మాత్రం ఒక క్లాత్ పైన ఇట్లా వేసేయాలి. నేనైతే మొత్తం చేయకుండా ఇట్లా ఒక టవల్ వేసి దానిపైన నిండే వరకు కూడా వేశాను. అయితే మొత్తం పిండి ఒకేసారి చేసుకున్నా కూడా చాలా టైం అయితే ఆరిపోతాయి కాబట్టి ఇట్లా కొంచెం పిండి చేసేసి రెడీ ఉంచుకోవాలి. ఒకవేళ ఇంకొకరి హెల్ప్ తీసుకుంటే మాత్రం డైరెక్ట్గా వేసేస్తే సరిపోతుంది. చూడండి నేను వేసిన టవల్ నిండే వరకు కూడా చేసి రెడీ ఉంచాను. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి దాంట్లోకి హాఫ్ ఉండే వరకైనా ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. చెక్కలు మంచిగా పొంగాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేస్తే ఆయిల్ బాగా పీల్చుకుంటాయి అనేది ఏమీ లేవు. అవి ఎంతవరకు పీల్చుకోవాలి అంతవరకే పీల్చుకుంటాయి. కానీ ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మాత్రం చెక్కలు మంచిగా పొంగుతాయి, అలాగే కరకరలాగా ఉంటాయి. కాబట్టి ఇట్లా ఆయిల్ వేసేసి హై ఫ్లేమ్లో నూనెను వేడి చేసుకోవాలి. నూనె మంచిగా వేడైన తర్వాత ఇట్లా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఈ నూనెకు ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు వేసేసుకోవాలి. నేనైతే దాదాపుగా 7 లేదా 8 వరకు వేసేస్తున్నాను. అయితే ఇలా చెక్కలు నూనెలో వేయగానే మళ్ళీ మనం వేయించుకునే గరిటె ఏదైతే ఉంటుందో దాంతో ఇట్లా లైట్గా ప్రెస్ చేయాలి. అప్పుడే ఈ చెక్కలు అనేటివి మంచిగా పొంగుతాయి. తర్వాత ఇప్పుడు వీటిని ఇంకొక సైడ్ కూడా ఇట్లా తిప్పేయాలి. ఇలా అటు ఇటు 2 వైపులా కూడా మంచిగా కాలేటట్టు అన్నీ కూడా వేయించుకోవాలి. ఎప్పటి వరకు అంటే మనం దీంతో ఇట్లా అన్నప్పుడు సౌండ్ అనేది వస్తుంది గలగలలాగా, అప్పటి వరకు వేయించుకోవాలి. అలాగే నూనెలో చల్లగా అయిపోతుంది కాబట్టి అప్పటి వరకు వేయించుకొని ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. అంటే ఫ్రై అవ్వడం ఆగిపోతుంది అన్నట్టు అప్పటి వరకు వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా వచ్చే మిగిలినవి కూడా అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. ఈ చెక్కలు చేసుకునేటప్పుడు పిండి కలపడం అవన్నీ ఎంత ఇంపార్టెంటో అలాగే వేయించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ పద్ధతిలో వేయించుకుంటేనే మంచి కరకరలాగా వస్తాయి. లేదంటే చెక్కలు పొంగకుండా మెత్తగా వస్తే ఇంకా చల్లారిన తర్వాత అవి గట్టిగా అయిపోతాయి.
ఉంచండి. అంటే హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. మంచిగా వేడైన తర్వాతనే మళ్ళీ ఇట్లా చెక్కలు వేసేయండి. తర్వాత ఇట్లా గరిటెతో లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. తర్వాత అటు ఇటు అనుకుంటూ నూనె చల్లారే వరకు, అంటే అప్పాలు వేగడం ఆగిపోయేంత వరకు వేయించుకున్న తర్వాత తీసేస్తే సరిపోతుంది. ఇదే పద్ధతిలో మిగిలిన పిండినంతా కూడా కలుపుకుంటూ మంచిగా చేసేసుకొని వేయించుకుంటే సూపర్ చెక్కలు అయితే మన ఇంట్లో రెడీ అయిపోయినట్టే. ఇట్లా కేజీ 2 కేజీలు కాకుండా మామూలుగా పావు కేజీ, అర కేజీ పిండి అయినా కూడా మీ ఇంట్లో ఒక్కరం ఉన్నా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ హెల్తీగా కాబట్టి చాలా మంచివి ఇలా చేసుకుంటే. మరి మీరు ఇలా చెక్కలు చేస్తే కనుక నేను చెప్పిన పద్ధతిలో ఏ పద్ధతి చేశారో వీలుంటే ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎప్పటిలాగానే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా అయితే పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియోని ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ.